కొత్త రాష్ట్రపతి ఎన్నికకు అంతా తయారవుతోంది. రేపటి ఎన్నికకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. అన్ని రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఎంపీలు ఢిల్లీలో, ఎమ్మెల్యేలు రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసింది ఈసీ. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ జరగనుంది. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు కొత్త రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ తరపున రామ్నాథ్ కోవింద్, యూపీఏ నుంచి మీరా కుమార్ బరిలో ఉన్నారు. ఇక అన్ని రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలక్టోరల్ కాలేజ్ నుంచి కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకోనున్నారు. రాష్ట్రాల శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎలక్టోరల్ కాలేజీల ఓటర్లు. ఇప్పుడున్న లెక్క ప్రకారం వీళ్ల సంఖ్య 4896. జనం నేరుగా రాష్ట్రపతిని ఎన్నుకోరు కానందునే దీన్ని పరోక్ష పద్ధతిగా చెప్తారు. ఇక నామినేటెడ్ సభ్యులకు మాత్రం ఓటు హక్కు ఉండదు. రాష్ట్రపతి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలలో ఓటేసే లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువలు వేర్వేరుగా ఉంటాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎమ్మెల్యేల ఓటు విలువలు లెక్కగట్టడానికి జనాభాను మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యతోని భాగించి మళ్లా 1000తోని భాగిస్తారు. 1971 గణాంకాల ఆధారంగా వీటిని లెక్కిస్తారు. 2026 దాకా 1971 జనాభా లెక్కల ప్రకారమే రాష్ట్రపతి ఎన్నికల ఓట్లను లెక్కగడతారు. దేశంలో గరిష్ట ఓటు విలువ యూపీ ఎమ్మెల్యేలది, తక్కువ ఓటు విలువ సిక్కిం ఎమ్మెల్యేలది. ఇక లోక్సభల 543 మంది, రాజ్యసభల 233 మంది ఓటు వేయాలి. రాష్ట్రపతి అభ్యర్థికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసే అవకాశం ఉంది. రేపు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 4896 మంది ఓటేయనున్నారు. వీళ్లల్లా 1600 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ఈసీ సమాచారం. ఎలక్టోరల్ కాలేజీలో 451 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.